హలో అండి. వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే అవిసె గింజల లడ్డూలండి. ఆరోగ్యానికి చాలా మంచిది కదా! దానికి ఏమేం కావాలో చూసేద్దాం రండి. అవిసె గింజలు 200 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇంకా సీడ్‌లెస్ డేట్స్ అన్నమాట. డేట్స్ గూడా 200 గ్రామ్స్ తీసుకున్నాను. మీకు స్వీట్ కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. పావు కప్పు నువ్వులు, పావు కప్పు పల్లీలు, పావు కప్పు బాదం పప్పులు, ఇంకా మీడియం సైజు ఎండు కొబ్బరండి. ఎండు కొబ్బరి తురిమి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పాన్ పెట్టుకొని, అవిసె గింజలు వేసుకొని, స్టవ్ సిమ్‌లోనే పెట్టుకొని, అవిసె గింజలు దోరగా వేయించేసుకొని, ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు అదే పాన్‌లోకి పల్లీలు, బాదం పప్పులు గూడా వేసి, దోరగా వేయించేసుకొని, అవి గూడా ప్లేట్‌లోకి తీసేసి, పక్కన పెట్టి చల్లారనిచ్చేయండి. ఇప్పుడు అదే పాన్‌లోకి నువ్వులు గూడా వేసుకొని, నువ్వులు గూడా దోరగా వేగాక చివర్లో ఎండు కొబ్బరి గూడా వేసేసి, ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేస్తే ఎండు కొబ్బరి ఫ్లేవరు భలే రుచిగా ఉంటుందండి. నువ్వులు, ఎండు కొబ్బరి గూడా ప్లేట్‌లోకి తీసేసుకొని, ఇప్పుడు అదే పాన్‌లో ఖర్జూరం వేసేసుకొని, కొంచెం వాటర్ పోసుకొని మెల్ట్ అవ్వనిచ్చేయండి. వాటర్ వద్దు అనుకుంటే గనక కొంచెం తేనె గూడా వేసుకొని మెల్ట్ చేసుకోవచ్చనమాట. రుచి భలే ఉంటుందండి. ఇప్పుడు చల్లారిపోయిన పల్లీలు, బాదం పప్పులు మిక్సీ జార్‌లో వేసి ఒక్క తిప్పు తిప్పండి. కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు అవిసె గింజలు గూడా కొన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇవి లడ్డూలు చుట్టుకున్నప్పుడు లడ్డూ తింటూ ఉంటే పంటి కింద పడితే భలే రుచిగా ఉంటుందండి. అవిసె గింజలు గూడా పొడి చేసేసుకొని అన్ని పొడులు కలిపి ఒక్కసారి కలిపేసేయండి. మొత్తం అన్నీ కలిసేలాగా చక్కగా కలపాలండి. ఇప్పుడు చివరగా ఇలాచీ పొడి గూడా వేసేసుకొని, మెల్ట్ అయిపోయిన డేట్స్‌లోకి ఈ పౌడర్ అంతా వేసి ఒక్క 2 నిమిషాలు కలిపేసేయండి. మీకు ఖర్జూరం అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా అనిపించిందనుకోండి, మిక్సీలో వేసి ఒక్క తిప్పు తిప్పేయండి. మనం లడ్డూలు చుట్టుకోవడానికి చక్కగా అనువుగా వచ్చేసిందనమాట. మొత్తం ఇలా కలిపేసి చేతికి కొంచెం నెయ్యి రాసుకొని లడ్డూలు చుట్టేసుకోవటమేనండి. మనకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టేసుకోవచ్చనమాట. ఎంత ఈజీగా ఉందో కదండీ! ఇలా చేసుకున్న లడ్డూలు పెద్దవాళ్ళకి, పిల్లలకి గూడా చాలా ఉపయోగం అండి. పిల్లలకి స్నాక్స్ బాక్సుల్లో గూడా స్కూల్‌కి పెట్టి పంపించొచ్చనమాట. రోజుకొక లడ్డూ తింటే మనకి చాలా ఆరోగ్యం అండి. కంటికి, హెయిర్‌కి అన్నిటికి, స్కిన్‌కి అన్నిటికి కూడా అవిసె గింజలు ఎంతో మంచిదనమాట. నా రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో రుచికరమైన అవిసె గింజల లడ్డూలు రెడీ.